ఫలితం కూడా దక్కింది. ఇవాళ 9వ షెడ్యూల్లో చేర్చేదాకా మేము పోరాటం కొనసాగిస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగినటువంటి ప్రశ్న ద్వారా ఈ యొక్క 4 సైడ్స్ టీవీ ద్వారా నేను చెప్తా ఉన్నా. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రథయాత్ర పెట్టుకొని పర్యటిస్తున్నాం. ఈ క్రమంలో బీసీలంతా అంటా ఉన్నారు, మేము జాగృతమై ఉన్నాం, ఐక్యమై ఉన్నాం, బీసీలమంతా సోయితో ఉన్నాం. ఇవాళ మీరు ఇచ్చాల్సినటువంటి అవసరం లేదు. ఇస్తే చట్టబద్ధంగా 42% ఇస్తే ఇచ్చిన పేరు, లేదంటే మాత్రం ప్రతి జనరల్ స్థానంలో బీసీలను పోటీ చేయబోతా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి జనరల్ స్థానంలో బీసీలను గెలిపించుకోబోతా ఉన్నాం. మీ 5% రిజర్వేషన్ మేము ఇస్తాం. మీకు ఏదైతే మీ సమాజం 5% ఉందో ఆ అగ్రవర్ణ సమాజం కోసం, ఆ పెట్టుబడిదారు వ్యవస్థ కోసం మేము 5% రిజర్వేషన్ ఇస్తాం. మిగతా 95% రిజర్వేషన్ జనాభాలో స్థానాలలో మేము పోటీ చేయడానికి బీసీ ఆజాదీ ఫెడరేషన్ నుంచి, అదేవిధంగా బీసీ సమాజం నుంచి సిద్ధంగా ఉన్నాం. ఆ రకమైనటువంటి కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క 9వ షెడ్యూల్లో అమలు కోసం కూడా చాలా పకడ్బందీగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అది అమలు అవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం